మొదటి అధ్యాయము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుండి 23 వరకు చదువుకోవాలి. ఈ క్లాక్ అనేది మా వైపుకి పెట్టాలి, మీ వైపుకి అది పెట్టుకునేది. అర్థమైందని ఆ మాట. టైం అనేది మా కళ్ళ ముందు ఉండాలి. అవునా? నాకు కనపట్లే, ఎక్కడ లేదే. అది ఎక్కడన్నా పెడితే మాకు కనిపిస్తుంది ఎక్కడ ఉన్నాం, మేము ఎంతసేపు చెప్తున్నామని. ఇటు తిప్పండి, ఇటు మాకు ఏమండి. అది సెల్ ఏమవుతుందంటే అది కనపట్ల ఇదైపోతుంది. అందుకని ఇట్లా పెడితే మాకు బాగుంటుంది. అది రైట్, వెరీ గుడ్. అది మీకు కనిపించకపోయినా పర్వాలేదు, మాకు కనిపిస్తే అంటే మేము ఎంత సమయం మాట్లాడాలో అనేది మాకు తెలియాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనము చదవాలి. ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుందాం. 15 నుండి, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చియు నేను వినినప్పటి నుండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను చదవండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీ యొక్క పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ మీ పునరుద్ధాన శక్తి మా జీవితంలో ఏ ప్రకారంగా మేము స్వీకరించి అనుభవించాలో గ్రహించినట్లు మా కన్నులు మీరు తెరవండి. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. 17, 19 2 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఆ మధ్య భాగములను చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు, ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని మనము ఆఖరి లైన్లో చూస్తాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు పౌలు ఎఫెసీ సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి ఆయనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించాలి. పౌలు యొక్క ప్రార్థన. ఎఫెసీ సంఘము ఎడల తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి మనకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించాలని మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయములో అంటే, తండ్రి అయిన దేవునిని తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము కలగాలి. తండ్రి అయిన దేవుడు యొక్క ప్రేమ ఏమిటో, ఆయన పరిశుద్ధత ఏమిటో, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి మనకు ఏమి అనుగ్రహించాడో ఇవి మనము తెలుసుకోవాలి. తనను తెలుసుకొనుటయందు అంటే తండ్రి అయిన దేవునిని మనము తెలుసుకొనుటయందు మనకు జ్ఞానము కావాలి. మనకు ప్రత్యక్షతయను మనస్సు కావాలి. ఇది దేవుడే మనకు అనుగ్రహించాలి. దేవునిని తెలుసుకొనుటయందు తగిన జ్ఞానము కానీ, దేవునిని తెలుసుకొనుటయందు ప్రత్యక్షత కానీ దేవుడు మనకు అనుగ్రహించాలి. అంటే దేవుడు మనకు అనుగ్రహించకపోతే మనము పొందలేము. దేవుని గురించి మనము తెలుసుకోవాలి. దానికి తగిన జ్ఞానము మనకు కావాలి. అలాగే దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కావాలి. అది మనకి తెలియదు అనుకోండి, మనము దేవుని వద్ద నుంచి పొందవలసిన అనేకమైన బ్లెస్సింగ్స్ మనం పొందలేము. చాలామంది మీలో సెల్ ఫోన్ వాడుతూ ఉన్నారు. అయితే కొంతమందికి సెల్ ఫోన్ వాడడం తెలియదు. ఉన్నారు కొంతమంది, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు బాగా వాడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తే ఏం చేయను, నేను ఎలాగ వాడాలి నాకు తెలియదే అని తిరిగి ఇచ్చేస్తారు. కొంత వయసులో చాలా పెద్దవాళ్ళు. మరి కొంతమందికి ల్యాప్టాప్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి. అది చాలా విలువైంది. దానితో చాలా పనులు మనం జరిగించుకోవచ్చు. ప్రతి పని కూడా కొన్ని వేల ఎకరాల్లో ఇంత పొలం పండింది, ఇంత ఈల్డ్ వచ్చింది, దాన్ని ఏ ప్రకారంగా చేయాలి, అవన్నీ మనము ఆ కంప్యూటర్ వాడితే త్వరగా మనకి రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక 20-30 రోజులు చేయవలసిన పనిని 20 నిమిషాల్లో చేసి మనకి ఇచ్చేస్తుంది. చాలా పనులు కంప్యూటర్ చేస్తుంది. అది మ్యాథమెటిక్స్ వచ్చిన వారికి తెలుస్తుంది ఆ పనులు. మామూలుగా కూర్చొని రికార్డ్స్లో రాసి చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ కంప్యూటర్లో ఫీడ్ చేయటం అంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇలాగ ఇంత ఈల్డ్ వచ్చింది, ఆ ఎకరా ఇంత పండింది, అదిగో ఇక్కడ పండింది, ఆ యొక్క మండలంలో ఇంత, ఈ గ్రామంలో ఇంత, అంతా ఫీడ్ చేస్తారు. తీసివేసి ఒక్కటి కొడితే మొత్తము ఏదక్క రిజల్ట్ ఒక 20-30 రోజుల్లో చేసి మనము కనుక్కోవలసింది ఒక 5 మినిట్స్లో కంప్యూటర్ ఇస్తుంది. ఆ కంప్యూటర్ యొక్క మెకానిజం అది. ఒకవేళ కంప్యూటర్ తెలియని వాళ్ళకి మనం అది ఇచ్చామనుకోండి,
వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేరు. వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, కానీ ఎట్లాగ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలి, ఎలాగ దానికి రిజల్ట్ పట్టుకోవాలి వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పుడు మనకు అది నిరుపయోగంగా ఉండిపోద్ది. కాబట్టి మనకి కంప్యూటర్ కనుక వాడుకోవాలంటే కంప్యూటర్ గురించిన జ్ఞానము, అంటే దాన్ని ఏ ప్రకారంగా వాడుకుంటే ఏ ఏ విషయాల్ని మనము చాలా త్వరగా తెలుసుకోగలం. 20-30 రోజులు చేయవలసిన పని 2-3 గంటల్లో మనకు చేసి ఇచ్చేస్తుంది అంతే. అది మెకానిజం అది. కాబట్టి మనకు తెలియదు అనుకోండి, దానివల్ల పొందవలసిన మనం మేలు పొందలేం. అలాగే చాలామంది మందిరానికి వస్తాం, బైబిల్ చదువుకుంటూ ఉండొచ్చు, ఎంతో దేవుడి మీద ప్రేమ మనం కలిగి ఉండొచ్చు, కానీ దేవుని గురించిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. రెండవది, దేవుని గురించిన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. అది లేదనుకోండి, మనం చాలా విషయాలు పొందవలసిన మేలు మనము పొందలేము. అనవసరంగా మన యొక్క అజ్ఞానాన్ని బట్టి ఎంతో నష్టానికి కూడా గురి అవుతాం. కాబట్టి దేవుని నమ్ముకున్న ఈ ఎఫెసీయులు దేవుని గురించిన జ్ఞానము పొందాలి ప్రభువా, దేవుని గురించిన ప్రత్యక్షతను కలగాలి, అది మీరు వారికి అనుగ్రహించాలి. ఆ జ్ఞానము మీరే అనుగ్రహించాలి. మిమ్మును తెలుసుకొనుటకు కావలసిన జ్ఞానం, మిమ్మును తెలుసుకొనుటకు కావలసిన ప్రత్యక్షత అది మీరే ఇవ్వాలి ప్రభువా అంటూ వారి కొరకు ప్రార్థనల యందు పౌలు పోరాడుతూ ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. ఇది పౌలు ప్రార్థన. ఈరోజు ఆ పునరుద్ధాన శక్తిని గురించి కూడా ఇందులోనే వ్రాశారు. మనము ఆ విషయాన్ని కూడా నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. మొదటిగా మనం అర్థం చేసుకోవలసింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు అని ఇక్కడ చెప్పారు. మరొక చోటేమో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అని కూడా చెప్తారు. దానికి కారణం ఏదంటే, దేవుడు అంటే ఒక అర్థము మనుషులకి తెలియదు. మానవ సమాజము దేవుడు అనే పదాన్ని ఇష్టానుసారంగా వాడుతూ ఉంటారు. ఏదన్నా ఒక రాయి గనక కనిపిస్తే ఆ రాయికి బొట్టు పెట్టి పుంతలో ముసలమ్మని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఎవడో దేవుడు ఎందుకు, నా భర్తే నాకు దేవుడు అని ఆరాధించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మన దేశంలో. దాని మీద పాటలు కూడా వచ్చాయి, భర్త పతియే దేవుడు. మరి కొంతమంది తల్లిదండ్రులే వాళ్ళే దేవుడు, ఇంకొక దేవుడు మనకు అనవసరం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఎంత దిగజారిపోయారు అంటే, వారి వ్యాపారము బాగా వృద్ధి పొందాలని మా కస్టమర్లే మాకు దేవుడు అంటూ, కస్టమర్లే మాకు దేవుడు అంటూ వ్యాపారస్తులు ఒక కస్టమర్ని వాడికి దేవుడిగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు అనే పదము చాలా వ్యర్థంగాను అనాలోచితంగాను వాడబడతా వచ్చింది. సమాజం అంతా కూడా ఎవడికి కావలసిన దేవుడు వాడు చేసుకున్నాడు. పౌలు గారు ఏథెన్స్ మహానగరం, ఏథెన్స్ అంటే గ్రీకు దేశానికి ముఖ్య పట్టణం. ప్రపంచమంతటికి కూడా జ్ఞానము గ్రీకు భాష నుంచి వచ్చింది. ఎందుకంటే సైన్స్లో, ఆర్ట్స్లో, మెడిసిన్లో అనేకమైన మూల పదాలు గ్రీకు నుంచి వాడతారు. ఆ గ్రీసు దేశానికి ముఖ్య పట్టణము ఏథెన్స్. కాబట్టి గ్రీకు దేశస్థులందరూ జ్ఞానమును వెదుకుచున్నారు. ప్రపంచమంతటా అది చాలా ప్రఖ్యాతిగాంచింది జ్ఞానం విషయంలో. పౌలు సువార్త ప్రకటించడానికి ఆ దేశం యొక్క ముఖ్య పట్టణమైన ఏథెన్స్కి వెళ్ళాడు. ఈ విషయము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయములో వ్రాయడం జరిగింది. మీరు ఆ అధ్యాయాన్ని నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి చక్కగా 17వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది.
ఆయన ఆ యొక్క పట్టణమంతా తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే ఎక్కడ చూచినా ఒక విగ్రహం పెట్టడం, దేవునికి వాళ్ళు పూజలు చేయడం. అడుగడుక్కి విగ్రహమే, అడుగడుక్కి విగ్రహం, అన్ని రకరకాల విగ్రహాలు. ఇక వాళ్ళు చేసి 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 అలసిపోయి ఆ దేశంలో ఉన్న దేవుడు, ఈ దేశంలో దేవుడు, ఆ గ్రామంలో ఈ గ్రామంలో పోలేరమ్మ, ఆ గ్రామంలో మరొకటి అట్లాగా ఎన్నెన్నో దేవుళ్ళు, ఎన్ని దేవుళ్ళు చేశారో వాళ్ళు చేశారు. ఏథెన్స్ పట్టణమంతా విగ్రహాలతో నింపబడి ఉంది. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తిని బట్టి వారు అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు, ఏ దేశంలో దేవుడు ఉన్నాడంటే ఆ యొక్క విగ్రహం తెచ్చేవారు. అట్లాగా అది విగ్రహములతో నిండి ఉంది. వాళ్ళ దృష్టిలో అవి దేవుళ్ళు అని అర్థం. ఎందుకంటే ఎవరన్నా ఒకరు దేవుణ్ణి మర్చిపోతామేమో, దేవుడి గురించిన సరి అయిన అవగాహన వారికి లేదు. ఇక చేసి 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 ఒక చోట అంటాడు, ఒకవేళ మనకు తెలియకుండా దేవుళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి తెలియబడని దేవుడు అని మరొక బలిపీఠం కట్టి అక్కడ పేరు తెలియబడని దేవుడు అని కూడా రాశారంటే దానికి ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి జనాంగానికి నిజమైన దేవుడు ఎవరో చెప్పడం కొరకు పౌలు అంటాడు, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కలుగజేసిన దేవుడు అనే పదం వాడతాడు. అనగా దేవుడు భూమిని, ఆకాశాన్ని, ఆకాశములో ఉన్న నక్షత్రాలు లేక సూర్యుడు లేకపోతే గాలి అవన్నిటిని కూడా ఒకడు కలుగజేశాడు. భూమి మీద ఉన్న వృక్షాలు సమస్తము, భూమి లోపల ఉన్న బంగారము, వెండి, ఇనుము, అలాగే సముద్రములో ఉన్న విస్తారమైన ఎన్నో వెలగలిగిన ఖనిజాలు, చేపలు, ఇవన్నీ కూడా ఒక ఆయన కలుగజేశాడు. ఆయన దేవుడు. ఎందుకు ఆ మాట మాట్లాడవలసింది అంటే కొంతమంది వాళ్ళ అమ్మనే దేవుడు అంటాడు. అరే బుద్ధి లేదురా నీకు, మీ అమ్మ కలుగు చేసింది అవన్నీ. మరలా ఇంకొక మాట చెప్తారు, దేవుడు ఒక్కడే అనే మాట కూడా చెప్పేవారు. ఎందుకంటే నీకు మీ అమ్మ దేవుడైతే మీ అమ్మకి మీ అమ్మమ్మ దేవుడు అవ్వాలి. కాబట్టి దేవుడు అనే పదాన్ని మీరు మీ ఇష్టానుసారంగా వాడకూడదురా. దేవుడు ఒక్కడే. అమ్మ దేవుడైతే నీకు మీ అమ్మ దేవుడు, మీ అమ్మకి మీ అమ్మమ్మ దేవుడు అవ్వాలి. కాబట్టి ఈ యొక్క దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన ప్రత్యక్షత ఇవ్వడానికి ఈ ప్రకారంగా పౌలు అన్య జనాంగాలకి బోధించాడు. కాబట్టి ఎవరినైనా నువ్వు దేవుడు అనాలనుకుంటే ఆలోచించి కాసేపు. ఆయనే భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని సృష్టించి తన యొక్క అదుపులో వాటినన్నిటినీ కక్షల్లో తిప్పుతూ ఉన్నవాడు ఆయన. అప్పుడు ఆయన నువ్వు దేవుడను. మీ అమ్మ తిప్పుతుందా అట్లాగా? మీ అమ్మ సృష్టి చేసిందా? ఇట్లాగా మనము అర్థం చేసుకోవాలని దేవుడు అన్నప్పుడు అక్కడ వాడిన పదం ఏదంటే భూమి, సముద్రము, ఆకాశము వారికి తెలిసిందవే, అందులో ఉన్న సమస్తమును కలుగజేసిన వాడు దేవుడు అంటూ ఆయన దేవుని గురించి మాట్లాడడం ఆరంభించాడు. మరొక సంగతి వాడవలసింది ఏదంటే ఈ ఎఫెసీ పత్రిక రాసే టయానికి ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అవగాహన చాలామంది ప్రజలకు కలిగింది. అంటే సుమారు ఒక క్రీస్తు శకము 60 లేక 65 ఆ ప్రాంతంలో రాసి ఉంటే ప్రభువు 30 ఆ ప్రాంతంలో మరణించారు, సిలువ వేయబడ్డారు, తిరిగి లేచారు, సంఘం బహుగా విస్తరిస్తూ ఉంది. కాబట్టి ఈయన దేవుని కుమారుడు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చాడు, ఈయన ఆది అంతము లేనివాడు, నిత్యము ఉన్నవాడు, దేవుని యొక్క ప్రేమ ఈయన ద్వారా మనకు తెలిసింది, ఈయన సమాధి చేయబడిన 3వ దినాన్ని తిరిగి లేచాడు, అందరికీ కనిపించాడు.
కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయములో ఆయన దేవుని కుమారుడు అని ప్రభావముతో నిరూపించబడింది. కాబట్టి ప్రజలకు కొంత అవగాహన యేసుక్రీస్తు ప్రభు మీద కలిగింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అనే పదాలు మనకి వ్రాయబడ్డాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపము. దేవుడు అదృశ్యుడు, మానవుడు ఆయన్ని కనుక్కోలేకపోతున్నారు. కాబట్టి దేవుడే మానవ శరీరంతో వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎవరో ఆయన ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఆయన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్టే. ఆయనే దేవుడు, ఆయనే దేవుని యొక్క స్వరూపం. అంటే కనపడని దేవుడు మనకు కనిపించడం కొరకు ఆయన మానవ శరీరాన్ని ధరించాడు. ఇంకా మనము అర్థం చేసుకోవడం కొరకు దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ. దేవుని వాక్కు దేవుడి గురించి తెలియచేసేది దేవుని వాక్కు. అలాగే దేవుని ఆత్మ, దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే ఒక్క దేవుడు. అయితే దేవుని వాక్కు మన కొరకు శరీరాన్ని ధరించాడు. కాబట్టి ఆయన గురించి అందరికీ అవగాహన అయింది. కాబట్టి దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ. కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినారు, చాలామంది మీరు చూచారు. అంతేకాకుండా ఆయన సంగతి అందరూ అర్థమైంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు అనే విషయము చెప్పవలసి వచ్చింది. ఏది ఏమైనా దేవుని గురించిన సరి అయిన అవగాహన మానవుడు పొందాలి. దేవుడు ఒక్కడే, దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ. ఆ దేవుడు నిత్యము ఉన్నాడు. అలాగే నిత్యము అంటే ఆయనకి మొదలు లేదు, చివర లేదు, నిత్యము ఉన్నాడు దేవుడు. దేవదూతలు నిత్యము లేరు. దేవుడు సృష్టించిన తర్వాత వారు ఈ యొక్క సృష్టిలోనికి వచ్చారు. మనం చూస్తున్న భూమి నిత్యము లేదు. దేవుడు కలుగజేశాక అది ఉనికిలోనికి వచ్చింది. నక్షత్రాలు కావచ్చు, లేక సూర్యుడు కావచ్చు, లేక చంద్రుడు కావచ్చు, గ్రహాలు కావచ్చు, అవి నిత్యము లేవు. అయితే దేవుడు నిత్యము ఉన్నాడు. దేవుని వాక్కు నిత్యము ఉన్నారు, దేవుని ఆత్మ నిత్యము ఉన్నారు. వారు ముగ్గురు ఏక దేవుడై ఉన్నారు. ఈ సత్యము ప్రజలకి అందజేయడం కొరకు అనేక విధాలుగా అపోస్తులు ఈ విషయాలు చెప్పుతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ పౌలు ప్రార్థన, ఎఫెసీయుల కొరకు ప్రార్థన, దేవుడు అంటే ఎవరో వారికి తెలియాలి. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ప్రత్యక్షత వారికి కలగాలని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది పౌలు గారి యొక్క ప్రార్థన. దాన్ని మనము మనసులో పెట్టుకుని ఇప్పుడు పునరుద్ధానం విషయం అర్థం చేసుకోవాలి. 20-21 చదువుతున్నాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన మృతుడయ్యాడు. ఆయన మృతులలో ఉన్నాడు. శిలువ మీద ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి, నా ప్రాణమును, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని చెప్పారు. ఇక ఆయన ఆత్మ ఆయన శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ప్రాణము వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రాణము అనేది దేవుడు జీవవాయువును ఊదినప్పుడు ఆ మట్టి బొమ్మ అయిన ఆదాము జీవాత్మ అయ్యాడు. అంటే ఆ శరీరము ముందు శరీరాన్ని దేవుడు చేశాడు మట్టితో. అయితే ఆ శరీరము చూడలేదు, నిలబడలేదు, మాట్లాడలేదు, జ్ఞానము లేదు, జ్ఞాపక శక్తి లేదు, గ్రహింపు లేదు.
కానీ దేవుడు జీవవాయువు ఎప్పుడైతే ఊదాడో ఆ ఆత్మ ఆయన శరీరములోకి వెళ్ళినప్పుడు అతడికి ప్రాణం వచ్చింది. ఆలోచించగలడు, చూడగలడు, మాట్లాడగలడు, గ్రహించగలడు. అప్పటి వరకు నిలబడలేని కాళ్ళు నిలబడతాయి, చేతులు ఊపుతాడు, కళ్ళు చూస్తాయి. కాబట్టి శరీరముకు జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. ఎందుకంటే జీవవాయువును ఊదినప్పుడు అతడు జీవాత్మ అయ్యాడు. అట్లానే మనిషిలో నుంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అరే శవం రా అని చెప్పి మనము దానికి సమాధి చేస్తాం. కాబట్టి మానవుడు అన్నప్పుడు శరీరములో నివసించే ఆత్మ మానవుడు. ఈ ఆత్మ శరీరములో ఉన్నంత కాలము శరీరానికి ప్రాణం ఉంటుంది, శరీరములోని అవయవాలన్నీ పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయారో ఇక శరీరము శవంగా మారిపోద్ది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద మన అందరి కొరకు మన యొక్క పాప భారమును భరించిన వాడై అంతా సమాప్తమైన తర్వాత 6వ మాటగా సమాప్తమైంది అని చెప్పి 7వ మాటగా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఆ క్షణములో ఆయన ఆత్మ ఆయన శరీరములో నుంచి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది శవము, దేహము, శరీరం మాత్రమే. ఆ శరీరాన్ని దించారు, నారబట్టతో చుట్టారు, సమాధిలో పెట్టారు. అది మనము శుక్రవారం రోజుని, శనివారం రోజుని కూడా చదువుతాం. ఎందుకంటే శుక్రవారం సాయంకాలం బహుశా 4 గంటల నుంచి ఆయన శరీరము సమాధిలో ఉంది. అయితే ఆ శరీరము శవముగా మారిపోయిన శరీరము, ప్రాణం లేని ఆ శరీరము, ఆత్మ వెళ్ళిపోయిన ఆ శరీరము కేవలము దేహము కాబట్టి ఆ సమాధిలోనే ఉంచారు. అయితే ఆ సమాధిలో ఉన్న ఆ దేహము తిరిగి లేచింది. ఎలాగో లేచింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఇది దేవుని కార్యాలు. ఆ బలాతిశయము చేత కేవలము శరీరమై లేక దేహము మాత్రమే ఉన్న ఆ దేహమును, ప్రాణము లేని ఆ దేహమును తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి లేపాడు. ఆ బలాతిశయము చేత అనే పదం వాడారు. ఆ బలాతిశయం అంటే ఏమిటో కూడా ఇదే పారాగ్రాఫ్లో ఉంది. మనమందరము కూడా బైబిల్ని వీలైనంత వరకు ఏదో చదువుకి వెళ్ళిపోవడం కాదు, కానీ అర్థం చేసుకోవడం కొరకు మనము కష్టపడి రాసుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్మదేవుడు ఎన్నో సంగతులు తెలియజేస్తాడు. మరి కొందరేమో మందిరానికి వస్తారు, నిద్రపోతూ ఉంటారు. ఏమండి, చాలామంది నిద్రలోనే ఉండిపోతారు. వారికి ఇంటిలో కన్నా మందిరంలోనే బాగా నిద్ర వస్తుందేమో నాకు తెలియదు. నా మాటలు మాట్లాడుతున్నా వాళ్ళకి ఏం వినపడదు, వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. సరే కానివ్వండి, మరి వాళ్ళ విషయం మనం ఏం చేయలేం. అయితే బలాతిశయం అంటే ఏమిటో మనం చూడడానికి 17, 18, 19 నేను చదువుతాను, మీరు గ్రహించగలరు. ఓపికగా శ్రమపడి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. చదువుతున్నాను. మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. తర్వాత ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో. తర్వాత 3 పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. 4 ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. చూసారా, ఇక్కడ బలాతిశయము అనే పదము 20లో వాడాడు. అదే విషయాన్ని 18వ వచనములో కూడా వాడుతున్నాడు. అర్థం చేసుకోవాలి. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుంచి లేపాడు, అది 20వ వచనంలో ఉంది. ఆ బలాతిశయము గురించిన మాట చూస్తే క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఇది పౌలు గారి యొక్క ప్రార్థన. పౌలు గారి యొక్క ప్రార్థన మరలా చదువుతున్నా. క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము. అంటే దేవుడు తన శక్తి యొక్క అపరిమితమైన శక్తిని, ఎంతో మహత్తు కలిగిన శక్తి, మహాత్మ్యము కలిగిన శక్తిని ఆయన వినియోగపరచడము ద్వారా, ఆయన వినియోగపరిచిన బలాతిశయమును బట్టి అన్నప్పుడు దేవుడు తన శక్తి, అపరిమితమైన శక్తిని, మహత్తు గల శక్తిని ఆయన వినియోగపరచినందున క్రీస్తు ప్రభువు యొక్క దేహము, మృతులలో ఉన్న దేహము తిరిగి లేచింది. చూశారా? ఇది దేవుని యొక్క కార్యం. ఇది దేవుని యొక్క కార్యం. ఆయన పూర్తిగా శవము లేక దేహమై ఉన్న ఆ దేహాన్ని సమాధిలో పెట్టేశారు. శుక్రవారం 4 గంటలకు పెట్టేశారు. శుక్రవారం 4 గంటల నుంచి శుక్రవారం 6 గంటల దాకా మనమేమో కొంతమంది ఉదయం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటలకి ఒక రోజుగా ఎంచుతారు. ఒక దినము ఒక రాత్రి. మరి కొంతమంది రాత్రి 12 గంటల దగ్గర నుంచి నెక్స్ట్ డే 12 గంటల దాకా ఒక రాత్రి ఒక పగలుగా ఎంచుతారు. అయితే యూదులు అట్లా కాదు. సాయంత్రం 6 గంటల నుంచి మరలా సాయంత్రం 6 గంటల దాకా ఒక రాత్రింబగళ్ళుగా ఎంచుతారు. అది వాళ్ళ క్యాలిక్యులేషన్. ఎందుకంటే సృష్టిలో సాయంత్రమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఆది కాండములో ఉంటుంది. కాబట్టి ఆయన శుక్రవారం 4 గంటలకి ఆయన సమాధి చేసిన 4 గంటల నుంచి 6 గంటల దాకా 2 గంటలు ఉన్నా ఆయన ఒక రాత్రింబగళ్ళు ఉన్నట్టే లెక్క. అది మనం లెక్క వేయాలి. మరలా శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల దాకా 2వ రాత్రింబగళ్ళు అయిపోయింది. ఇక శనివారం రాత్రి 6 గంటల నుంచి ఇక ఆయన శనివారం మిడ్ నైట్ లేచినా, సండే ఎర్లీ మార్నింగ్ లేచినా అది మరొక రాత్రింబగళ్ళు అయిపోయింది. ఆ ప్రకారంగా 3 రాత్రింబగళ్ళు ఆయన సమాధిలో ఉన్నాడు. మొదటి రాత్రింబగళ్ళు 2 గంటలే కావచ్చు. 2వ రాత్రింబగళ్ళు 24 hours ఉన్నాడు. 3వ రాత్రింబగళ్ళు 10 గంటలు 15 గంటలు ఉన్నాడు. అది 3 రాత్రింబగళ్ళు. చాలామందికి ఇది అర్థం కాదు. మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్తే తెలుస్తుంది. అక్కడ రాస్తాడు, ఇదిగో మాకు ఉదయం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటలకి 2,000 రూపాయలు మాకు అద్దె అంటాడు. సరే వెళ్ళాం, ఏదో ఉదయం 8 గంటలకు ఇప్పుడు వెళ్ళాం, అంతా స్నానం చేసాం. నేను 2 hours తర్వాత నాకేదో మీటింగ్ ఉంది 10 గంటలకి చెక్అవుట్ చేసి వెళ్ళిపోతానన్నాను అనుకో. నేను 2 గంటల ఉన్నా, 8 గంటలకు వచ్చా, 10 గంటలకు వెళ్ళిపోయా. ఎంత పే చేయమంటే 2,000 పే చేయమంటాడు. అదేందురా 2 గంటల ఉన్నాను. చూడండి సార్, ఉదయం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు మీకు 2,000. మీరు 8 గంటలకు వచ్చినా 10 గంటలకు వచ్చినా మన నెక్స్ట్ డే 6 గంటల దాకా మీకు అదే రేటు. గంటలో వెళ్ళిపోయినా 2 గంటల్లో వెళ్ళిపోయినా అదే రేటు. అప్పుడు మనము ఆ 2,000 పే చేసి వెళ్తాం. ఎందుకంటే ఆ లెక్క అలాగే ఉంటుంది. అదే ప్రకారంగా ప్రభువు సాయంత్రం 4 గంటలకు సమాధి అయినా 5 గంటలకు సమాధి అయినా ఆ 5 నుంచి 6 గంటల వరకు ఒక రాత్రింబగళ్ళు అయిపోయింది. శుక్రవారం సాయంకాలం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల దాకా ఇంకొక రాత్రింబగళ్ళు అయిపోయింది.
ఆ తర్వాత ఆ శనివారం 6 గంటల నుంచి ఆయన శనివారం మిడ్ నైట్ లేచాడో సండే ఎర్లీ మార్నింగ్ లేచాడో మనకు తెలియదు. అప్పుడు మరొక రాత్రింబగళ్ళు అయిపోయింది. కాబట్టి యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగున్నాడో ప్రభువు కూడా 3 రాత్రింబగళ్ళు ఉన్నారు. ఇది మనము యూదుల యొక్క క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రభువు 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. అయిపోయిన తర్వాత దేవుడు ఆయన దేహాన్ని సజీవంగా లేపాలి. అయితే చాలామంది లేచారంటే లాజరు లేచాడు. లాజరు శరీరంతో ఆయన చనిపోయాడు. శవాన్ని సమాధిలో పెట్టారు. 4 రోజులకి శరీరం కుళ్ళిపోయింది. కానీ ప్రభు వచ్చి లాజరు లే అన్నాడు. అప్పుడు లాజరు మామూలుగా లేచిపోయాడు. కొత్త శరీరంతో లేచిపోయాడు. అయితే ఆయన తిరిగి లేచినప్పటికీ ఆయన మామూలు శరీరంతో లేచాడు. అంటే అర్థం ఏదంటే కొంతకాలం జీవించిన తర్వాత మరలా చనిపోయాడు ఆయన. అది లాజరు యొక్క పునరుద్ధానం. అలాగే ఎలీషా చనిపోయినప్పుడు ఎలీషాను సమాధి చేయడానికి ఒక సమాధిలో పెడితే అంతకుముందు సమాధిలో పెట్టిన వాడి ఎముకలకి ఆయన శరీరం తగిలి వాడు లేచిపోయాడు. వాడికి కూడా మామూలు శరీరం వచ్చేసింది. వాడు కొంతకాలం జీవించి మరలా చనిపోయాడు. కానీ ప్రభువు లేచిన విధానం అది కాదు. ఆయన శరీరంతో లేచాడు. అయితే అది మహిమా శరీరం. ఇక ఆ శరీరానికి ఎన్నడూ మరణము లేదు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవ శరీరంతో ఆయన జీవించాడు. మానవ శరీరములో మన పాపానికి శిక్ష చెల్లించాడు. మానవ శరీరములోనే మన కొరకు తండ్రికి తన ఆత్మను ప్రాణాన్ని అప్పగించాడు. అప్పుడు అది మానవ శరీరము, మానవ దేహము, మానవ శవమైపోయింది. దాన్ని మనము సమాధిలో పెట్టాం. అంతవరకు అది మానవ శరీరమే. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తాను వినియోగపరచిన బలాతిశయమును బట్టి, మామూలు శరీరం అది, దేహము అది మామూలు దేహం. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తాను వినియోగపరచిన, చూసారా, ఇక ఆ బలాతిశయమును బట్టి ఏం చేశాడంటే తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును వినియోగించాడు. మనకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును వినియోగపరిచాడు. ఏంటో గ్రహించలేను, కానీ ఒక్కటి గ్రహిస్తాను. ఎప్పుడైతే శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును ఆయన వినియోగించాడో దేహమైపోయిన ఆ శరీరము తిరిగి లేచిపోయింది. మామూలు దేహంతో కాదు, మహిమా శరీరంతో లేచింది. ఇది పునరుద్ధాన బలము, ఇది పునరుద్ధాన శక్తి. ఆయన వినియోగపరిచిన బలాతిశయం అంటే అర్థం ఏదంటే ఆయన చూపిన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం, అది మీరు తెలుసుకోవాలి అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉపయోగించిన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును బట్టి దేహముగా ఉన్న ప్రభువైన యేసు యొక్క శరీరము మహిమా శరీరంగా సమస్తమైన బలముతో తిరిగి లేచింది. ఇది పునరుద్ధానము. అర్థం చేసుకుందాం. ఇప్పుడు 20 నుంచి 21 వరకు మనము గ్రహిద్దాం. 20 నుంచి 21 వరకు ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఆయన ఎట్లాగా లేపాడు, ఆ బలాతిశయాన్ని వినియోగించాడు. ఎట్లాగా వినియోగించాడంటే శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును వినియోగించడం ద్వారా ఆయన క్రీస్తును మృతుల నుంచి లేపాడు. ఓకే, అది మనకు అర్థమైంది. ఆ తరువాత సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను,
ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంత హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే ఈయన తిరిగి లేచాడు, మహిమా శరీరంతో తిరిగి లేచాడు. సుమారు 40 దినములు అనేక మందికి అనేక సార్లు తాను సజీవుడని నిరూపించుకున్నాడు. మరి కొంతమంది ఆయన గురించి సందేహపడతా ఉన్నారు. ఇది భూతం అనుకున్నారు. పట్టుకొని చూడండి అయ్యా, నాకు ఎముకలు ఉన్నాయి, పట్టుకొని చూడండి నాకు మాంసం ఉంది, చూడండి నా నోట్లో టీత్ పళ్ళు ఉన్నాయి అని చెప్పి ప్లేట్లో చేప ముక్కలు ఉంటే తిన్నాడు వాళ్ళ ముందు. నిజంగా తర్వాత ఇది భూతం కాదు, ఇదిగో నీ వ్రేలు ఇదిగో నా యొక్క గాయంలో పెట్టి చూడు, యువతల నుంచి అవతలకు వెళ్తాదో లేదో చూడు, ఇదిగో నా పక్కలో ఆ శరీరము నీ చేయి పెట్టి దూర్చు అని కూడా థామస్కి ఆయన చూపించాడు. నిజంగా శరీరంతో లేచాడు, నిజంగా తన శరీరంతోనే లేచాడు, ఆత్మగా లెగలేదు, భూతం కాదు ఆయన శరీరంతో తిరిగి లేచాడు. అదే విషయం పౌలు తిమోతికి వ్రాస్తూ సశరీరుడుగా శరీరంతోనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్ళ ముందు ఆ యొక్క చేపలు తిన్నాడు. అంతేకాదు శిష్యులందరినీ పిలుచుకుని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఆయన తయారు చేసి పెడతాడు. వారు వల వేయడానికి వెళ్ళినప్పుడు ఏమి చేపలు పడవు. అయితే ప్రభువు ఇక్కడ వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడితే వాళ్ళ ఆకలేసిపోతుంటే వాళ్ళకందరికీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టాడు ఆయన. మామూలుగా మన ఇంట్లో మన అమ్మ లేకపోతే మన అక్క ఎట్లాగా తయారు చేసి పెడతారో, హీఈస్ 100% తన శరీరంతో లేచాడు. అయితే ఆ శరీరము మహిమగలది. మనం తలుపులన్నీ వేసామనుకోండి, తలుపులన్నీ వేసేస్తాం, ఎక్కడ బిగిలేదు, మొత్తం పైన కింద, గాలి లోపలికి రాలేదు ఒకవేళ విండోస్ ఏమీ లేకపోతే. అయితే గ్లాస్ విండోస్ పెట్టేసాం, అయినా మాకు గాలి రాదు. గ్లాస్ విండోస్ పెట్టేస్తాం, బకెట్తో నీళ్ళు వేసి కొట్టామనుకోండి, గ్లాస్ విండో తగిలి వెనక్కి వెళ్ళిపోతాయి, నీళ్ళు లోపలికి రాలేవు. మొత్తం గ్లాస్ ఫిట్ చేసేస్తాం, గాలి రాదు గ్లాస్ విండోస్ స్ట్రిక్ట్గా వేస్తే. కానీ లైట్ లోపలికి వచ్చేస్తుంది, అవునా? గ్లాసు నీటిని ఆపగలదు, గ్లాసు గాలిని ఆపగలదు, గ్లాసు లైట్ని ఆపలేదు, లైట్ లోపలికి వచ్చేస్తుంది. అర్థం చేసుకోవచ్చు మనం. అయితే ఈ మహిమగల శరీరం నువ్వు గ్లాస్ డోర్స్ వేయి, ఉక్కు డోర్స్ వేయి, లేకపోతే కాంక్రీట్ డోర్స్ పెట్టు. కాంక్రీట్ ఏం చేసినా తలుపులన్నీ బిడాయించేసుకున్నారు, కాంక్రీట్ గోడలో ఏమిటో, అయినా ఆయన లోపలికి వచ్చేసాడు. అంతేకాదు ఆయన క్షణాల మీద 3వ ఆకాశంలో తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆయన మేఘాల మీద ఆరోహణమయ్యాడు. ఇది మనకి అర్థం కాదు, అయితే సత్యము. అయితే మామూలు ఆర్డినరీ దేహముగా ఉన్న ఈ యొక్క శరీరము ఆయన వినియోగపరిచిన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమును బట్టి మహిమా శరీరంగా లేవడం మాత్రమే కాకుండా తలుపులన్నీ బిడాయించుంటే ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, అందరికీ కనిపించిన తర్వాత 40 దినముల తర్వాత ఆయన పరలోకములో 3వ ఆకాశములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. సర్వమైన భూలోకమందును పరలోకమందును సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఇది ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి. ఆయన సమాధిలో నుంచి లేవడం మాత్రమే కాదు, అందరికీ కనిపించడం కాదు, 3వ ఆకాశములో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యుండి ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి శిష్యులకు చెప్పాడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు కలిగి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి.
ఆ సమస్త జనులను శిష్యులుగా చేయండి, నేను ఏ ఏ సంగతులు వారికి ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారు నేర్చుకున్నట్లు మీరు వారికి బోధించుడి అని చెప్పాడు. అయితే దానికి ముందు ఆయన చెప్పిన పదం, పరలోకమందును భూలోకమందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది, అన్ని నామముల కంటే హెచ్చు నామం. ఎట్లాగది? ఏంటిది? ఆయన సర్వాధికారి. పౌలు వెళ్తూ ఉన్నాడు, లేక అంతకుముందు పేతురు వెళ్తూ ఉన్నాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర ఒకడు పుట్టి నుంచి 40 ఏళ్ళ కంటే పెద్దవాడు కుంటాడు, పుట్టుకతోనే కుంటాడు. వాడిని చూసి అంటాడు పేతురు, లెగరా యేసు నామములో అన్నాడు. ఆ పునరుద్ధాన శక్తి, ఆకాశమందును భూమి యందును సర్వాధి కలిగిన ఆ శక్తి వల్ల వాడు లేచిపోయాడు. అందరికి ఆశ్చర్యమైపోయింది. అనగా మనము ఆయన పునరుద్ధాన శక్తిని ఎరిగినప్పుడు పేతురుకు ఆ శక్తి తెలుసు కాబట్టి ఆ శక్తిలో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. అంతేకాదు, ఆ యొక్క డోర్కస్ అన్న ఆమె చచ్చిపోయింది, ఆమె యొక్క శవం అయిపోయింది. అయితే పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలిగిన ఈ ప్రభువు యొక్క నామంలో అమ్మా డోర్కా లే అన్నాడు. అంతే, లేచి కూర్చుంది. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. అయినయ్య అనేవాడు పక్షవాయువుతో ఉన్నాడు. పేతురు వెళుతూ అయినయ్య ప్రభువు లేమన్నాడు, లే అన్నాడు. అంతే, వాడు లేచిపోయాడు. లుస్త్రా అనే ఊరిలో బలహీనమైన పాదములు కలిగిన వాడున్నాడు. వాడు పౌలు గారు శీల మాట్లాడుతుంటే ఎలాగో తేలి చూశాడు. యేసు నామములో లేకమంటే వాడు లేచేటప్పటికి అందరూ అదిరిపోయారు. అంత మాత్రమే కాదు, ఒక ఆయన నాకు తెలుసు, వాళ్ళ కొడుకుతో మాట్లాడుతున్నాడు. అరే బాబా, నేను ప్రభువుని తెలుసుకోకముందు గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని, జీతం వచ్చేది. అయితే తిని తాగి 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 ఆ దుమ్ములో ఉండేవాడు రా. ఇప్పుడు ఇంటికి పైసా ఇవ్వడం లేదు, తాగడం, దుమ్ములో దొరినాడు. నువ్వు చదువుకుంటున్నావు, నీకు గుడ్డలు వేసుకుంటున్నావంటే ఆ దుమ్ములో ఉన్నవాడికి ఈ సువార్త చెప్పారా ఈ సేవకులు వచ్చారు. ఏం జరిగిందో నాకు తెలియదు. తాగుడు నుంచి నాకు విడుదల వచ్చేసింది, పాపాల నుంచి విడుదల వచ్చేసింది, ఆ దుమ్ము నుంచి నాకు విడుదల వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను, సంపాదన అంతా నీకు, మీ తల్లికి, మీ యొక్క అక్కలకి నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క విడుదల, ఆ పునరుద్ధాన శక్తి వల్ల దుమ్ములో తాగి పొర్లాడే నేను మామూలు మనిషిని అయిపోయాను రా. కాబట్టి మనము సువార్త చెప్పడానికి మనల్ని బలపరిచేది ప్రభువు యొక్క పునరుద్ధాన శక్తి. ఆ పునరుద్ధాన శక్తి ఆయన లేపడం మాత్రమే కాదు, లేచి ఆయన అందరికీ తన్ను తాను బయలుపరుచుకొని ఆ తరువాత పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున సర్వాధికారిగా ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధాన శక్తిని గురించిన జ్ఞానము మనకున్నప్పుడు, తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానం ఉన్నప్పుడు మనము కూడా ఆ పునరుద్ధాన శక్తితో సువార్తను చెప్తాం, పునరుద్ధాన శక్తితో స్వస్థతలు చేస్తాం, పునరుద్ధాన శక్తితో చచ్చిన వాళ్ళు లేపుతాం. ఎందుకంటే మనకు దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. 23వ వచనంలో ఉంది, ఆ సంఘము ఆయన శరీరము. ఈ సంఘము యేసు యొక్క శరీరం. మనకు ఈ సంఘానికి ఏదో పేరు మనం పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ సంఘమా ఆ సంఘము తెలియాలి కాబట్టి. అయితే అది ఏ సంఘమైనా యేసు యొక్క శరీరం. ఆయన మామూలుగా శరీరంతో ఉన్నప్పుడు ఏ ప్రకారంగా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడో, సంఘము ప్రార్థన చేయడం ద్వారా ఈ గ్రామంలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ప్రతి నామము కంటేనూ అత్యున్నతమైన నామం అయింది. భూలోకములో పరలోకములో ఆయనతో సమానమైన నామము లేదు. అంత మాత్రమే కాదు, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను
ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదంటే 4 మాటలు మాట్లాడుతున్నాడు. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను 4 మాటలు. ఆ తర్వాత అంటున్నాడు, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది పునరుద్ధాన శక్తి. ఇది దేవుడు తన బలాతిశయమును వినియోగపరిచి తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ద్వారా శవముగా ఉన్న క్రీస్తు శరీరాన్ని తిరిగి లేపడం ద్వారా పునరుద్ధాన శక్తి అంటే ఏమిటో మనకు తెలియజేసి దేవుని గురించిన జ్ఞానము ప్రత్యక్షతయను మనస్సు మనము పొందాలని పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ జ్ఞానము మనకున్నప్పుడు, ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా అపోస్తులు చేసిన కార్యాలు మనమును చేయుటకు శక్తిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనము కూడా అలాంటి దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలని, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కలగాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది పునరుద్ధాన శక్తి. ఈ పునరుద్ధాన శక్తి పరిశుద్ధాత్మ వలన మనం అనుభవిస్తూ దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుదుముగాక. ప్రార్థన. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పునరుద్ధాన శక్తి అంటే ఏమిటో ఎఫెసీ పత్రిక ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం.